మన ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాభివందనాలు. నూతన సంవత్సరంలో దేవుని వాక్యం మనం విన్నాం, నూతన క్రియ చేయబడుతుందని. మరి ఆ నూతన క్రియ చేయబడటానికి ఏ రీతిగా సిద్ధంగా ఉండాలో ఈరోజు మనం వాక్యంలో ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము మనం చూస్తే, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడియగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. దేవుడు మన కార్యాలని దేవుని ప్రణాళిక చొప్పున చేయడానికి సిద్ధంగా ఉన్నాడని గత వారం ధ్యానించుకున్నాం. దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. అయితే అది నెరవేర్చబడటకు మనము ఏ రీతిగా ఉండాలో కూడా మరి అవసరం కదా. గత సంవత్సరంలో గత కాలం నుంచి జరిగిన విషయాల గురించి నువ్వు ఎంతోగానో యోచనతో ఉన్నావు, ఆందోళనతో ఉన్నావు, మరి జరగలేదని మరి వ్యసన పడుతున్నావు, లేకపోతే జరిగించవలసిన కార్యాల గురించి ఎంతగానో నువ్వు చింతిస్తున్నావు, ప్రణాళికతో ఉన్నావు. అయితే దేవుడు నీకు ఏం వాగ్దానం ఇచ్చాడు? వాటన్నిటి గురించి నా పైన నువ్వు అనుకునుండు, నిన్ను నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ నూతన క్రియ చేయటానికి సాధకుడుగా నువ్వు ఏ రీతిగా ఉండాలి? ఇప్పుడైనా ఏ కార్యం చేయడానికైనా మనం ఎవరినైనా ఎంచుకున్నప్పుడు ఎట్లా ఎంచుకుంటాము? ఆ కార్యానికి అతను ఏ రీతిగా అతను సూట్ అవుతాడు మనం యోచించి కానీ పంపం. కాబట్టి దేవుడు నీ పట్ల చేసే కార్యానికి నీవు ఏ రీతిగా ఉండాలి, ఉంటేనే నీ కార్యము నెరవేర్చబడుతుంది. దేవుడు నువ్వు ఎట్లా ఉన్నానో నీకు నూతన క్రియ ఇస్తాను చెప్పట్లే, కానీ ఎన్నో విషయాల్లో నీవు దేవునికి నీతిలో సమీపంగా లేనందువలనో, మరి నువ్వు యోచించిన కార్యము దేవుని విరుద్ధమైన కార్యం వలనను జరిగించలేదు. జరగబోయే కార్యాలు నీ ప్రణాళికతో ఉన్న వాటిలో ఇప్పుడు దేవుడు నడిపించడానికి నిన్ను సిద్ధం చేస్తున్నాడు. ఏ రీతిగా తన వాక్యం ద్వారా నీకు తెలియచేస్తున్నాడు. నువ్వే రీతిగా సిద్ధపడి ఉండాలి. మరింతే కదా, ఆ కార్యం చేయడానికి సిద్ధపడి ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఈరోజు మన సిద్ధపాటు గురించి మనం ధ్యానించుకుందాం. ఇక్కడ వాక్యం చెప్పు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. కాబట్టి దేవుడు మన పట్ల తన రక్షణను కల్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకని? మన యొక్క విశ్వాసాన్ని బట్టి, మన నమ్మికను బట్టి మనం వాక్యం వింటున్నాం, విశ్వసిస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, అనేక రీతులుగా దేవుని ప్రార్థిస్తున్నాం, దేవుని కార్యాలు చేయాలనుకున్నాం, తలుస్తున్నాం, చేస్తున్నాం. అయితే అవి పరిపూర్ణంగా ఉన్నాయా, అసంపూర్తిగా ఉన్నాయా, అల్పత్వంలో ఉన్నామనేది జ్ఞానానికి కూడా అందని పరిస్థితులు మనం తెలియదు. కాబట్టి దేవుడు స్పష్టంగా చెప్పడానికి ఈరోజు తన వాక్యాన్ని మనకి పంపించాడు. ఏమని? నా నీతి వెల్లడి ఒకటికి సిద్ధముగా ఉన్నది, న్యాయ విధిని అనుసరించి నీతిని అనుసరించి నడుచుకునండి. న్యాయ విధిని నీతిని అనుసరించి నడుకోండి. న్యాయం ఏంటి, నీతి ఏంటి? రెండు వేరా ఒకట? న్యాయం అంటే ఒకడెవరైనా తప్పు చేస్తే దానికి శిక్ష వేయటం న్యాయం. మరి నీతి ఏంటి? ఆ శిక్ష ఆ వ్యక్తికి లేకపోతే ఆ పరిస్థితుల్లో వేయచ్చా లేదా, అతనికి అక్కడ కనికరించవచ్చా లేదా ఇంకొక రీతిగా చేయటం నీతి. న్యాయానికి ఎటువంటి పక్షపాతం ఉండదు, లేదా దేనికి ఏం మార్పు ఉండదు. నువ్వు ఒకరిని కొట్టావు, లేకుండా చంపావు కాబట్టి నీకు శిక్ష తప్పదు, లేకపోతే ఒకటి ద్రోహం చేసావు కాబట్టి నీకు కూడా అటువంటి పరిహారం చెల్లించవలసిందే. కానీ నీతి ఏం చెప్తుంది? ఏ పరిస్థితుల వల్ల కానీ, లేకపోతే నిన్ను క్షమించే అవకాశాలు కానీ, నీకు తగ్గించే మార్పులు కానీ, లేకపోతే చాలా విషయాల్లో నీతికి న్యాయానికి కొంచెం తేడా ఉంటుంది. అది గ్రహించక మనిషి న్యాయబద్ధంగా జరగట్లేదు అనుకుంటాడు. కానీ న్యాయబద్ధంగానే జరిపించవలసి వస్తే ఈ లోకంలో ఇప్పటి వరకు ప్రతి వ్యక్తి చేసిన క్రియలను బట్టి ప్రాయచిత్తమైన పనులు చేయక తప్పదు. చిన్నపిల్లవాడు హోంవర్క్ చేయలేదనుకో వెంటనే కొట్టేస్తారా? లేకపోతే మాటని విసిరేసాడనుకో దండిస్తారా? దండించరు. వాడికి తెలియలేదనో తెలియచెప్పే ప్రయత్నం చేస్తారు. లేదా అట్లాగే కొన్ని సందర్భాల్లో చేసిన క్రియలు, లేకపోతే కొన్ని విషయాల్లో వాటిని బట్టి వాళ్ళకి అటువంటి క్రియలు చేయకుండా, లేకపోతే అటువంటి అనర్థాలు రాకుండా అనేక రీతులుగా నీతిని అనుసరించి చెప్పే క్రియలను బట్టి ఉంటుంది. న్యాయం అయితే అదేం చెప్పదు, ఈ తప్పుకి ఈ శిక్ష తప్పదు. మరి అన్ని మతాల్లో కూడా ఉన్నది అదే. అయితే మన క్రైస్తవంలో ఉన్నది ఏంటంటే న్యాయాన్ని విడిచి కాదు, కానీ దానికి నీతి మతాన్ని కలిపంటే దాంట్లో ఎంతవరకు చేయొచ్చు అనేది ఒక విచక్షణ, దేవుని యొక్క జ్ఞానముతో యోచించి చేయవలసిందిగా మనకి వాక్యం చెప్తుంది. అంటే నీ పట్ల ఇతరులు చేసిన ద్రోహానికో మోసానికో ప్రాయచిత్తంగా వారిని దండించి, లేకపోతే వారిని శిక్షించి వారిపైన పగా ప్రతీకారం తీర్చుకోవాలి. కానీ వాక్యం చెప్తుంది,
ఆ పగ ప్రతీకారము తీర్చించవలసింది నువ్వు కాదు. అతను చేసిన క్రియకి నీకు జరిగిన నష్టానికి రెండింటిని కూడా సరిచేసేవాడు లేకపోతే అమలుపరిచేవాడు నిన్ను సృజించిన వాడున్నాడు. అంటే నీకు జరిగిన నష్టానికి ఏ రీతిగా లేకపోతే దాన్ని సరిచేయాలో దేవుడు తన ప్రణాళిక చొప్పున చేస్తాడు. తప్పు చేసిన వాడిని దండించి వీడు తప్పు చేశాడు, ఇటువంటి తప్పు చేయకుండా వాడిని శిక్షించడం అనేది దేవుని తీర్పు కాదు. ఆ తప్పు చేయకుండా అతనిలో మార్పు తెచ్చి, లేకపోతే అటువంటి పొరపాటు చేయకుండా అతనిలో మార్పు తెచ్చి దేవుని యొక్క మరి స్వరూపంగా మార్చాలంటే మనము అతను దండిస్తేనో శిక్షిస్తేనో జరగదు. ఏం చేయాలి? అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరికొకరు ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించుదురేమో చూచుకొనుడి. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మయు, ఆత్మ శరీరమును విరోధముగా అపేక్షించను. ఒకదాని కొరకు వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి నిశ్చయింతురో వాటిని చేయకూడదు. శరీర కార్యాల గురించి చెప్పబడింది. ఈ శరీర కార్యాలు 15. అంటే శరీరంతో చేసే 15 క్రియలు అంటే మన ఆత్మకు విరుద్ధంగా చేసే శరీర క్రియలు. ఈ క్రియల వలన ఆత్మ శరీరము పరస్పరము అంటే కలవట్లేదు. ఎందుకని? శరీరము తనకి జరిగిన దాన్ని బట్టి, తనకి అవసరాన్ని బట్టి అనేకమైన క్రియలకి మనుషుల్ని ప్రోద్బలం చేస్తే ఆత్మ రీతిగా చెప్పదు. న్యాయానికి నీతికి ఉన్న తేడాదే. అంటే ఇక్కడ శరీర కార్యాలు ఏంటంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహాలు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతలు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ కూడా ఇతరుల పట్ల ద్వేషముతో మనం చేసే క్రియల గురించి చెప్పబడుతుంది. తర్వాత కాముకత్వము, విగ్రహారాధన అంటే మన దేవుణ్ణి విడిచి ఇంకొక దేవుణ్ణి, అంటే ఏదైతే నిజమైన దేవుడు తెలిసి నువ్వు అన్నీ కూడా ఎరిగి ఆయన యొక్క కృపలు పొంది దాన్ని మర్చిపోయి చేసే క్రియ మరి ఆ దేవుణ్ణి విడిచి నువ్వు ఉండటం. అంతేకాకుండా కాముకత్వము, జారత్వము ఇవి కూడా మరి పాపములో పంపించి చేసే క్రియలు. కాబట్టి మనం ధర్మశాస్త్రం చెప్తుందంటే ఇవన్నిటికీ కారణం ఏంటంటే మనము ఇతరుల్ని ప్రేమించకపోవడం, ఇతరుల్ని ద్వేషించడం. అంటే నిన్ను వలె నీ పొరుగు వాడిని ఎప్పుడైతే ప్రేమించలేవో ప్రతి విషయంలో కూడా క్రోధము, కలహము, ద్వేషము, పగ, ప్రతీకారం, అయితే కక్షలు, కార్పణ్యాలు ఈ రీతిగా మనిషిని అనేక క్రియలకు ప్రలోభం చేసి పాపంలో పడిపోతున్నాడు. ఈ పాపంలో పడిపోయి ఏమనుకుంటున్నాడు? ఇది ధర్మశాస్త్రం సంబంధించింది నిజమేనో, లేకపోతే ఇది న్యాయబద్ధమైందనో, ఈ రీతిగా మూర్ఖముగా అంటే దేవుని నీతిని తెలియకుండా మాట్లాడే మాటలు. మనం చేసే శరీర క్రియలలో మనం అనుకుంటాం అది చాలా న్యాయబద్ధంగా ఉందని, కానీ అవి దేవుని నీతికి ఎంత విరుద్ధం ఉన్నాయో ఒక ఉదాంతంలో దేవుడు మనకి స్పష్టంగా తెలియపరిచాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తే, పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చడం అనేది ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వాని కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవాలని ఆజ్ఞాపించాను. పరలోక రాజ్యాన్ని గురించి చెప్తా, ఒక రాజు తన యొక్క దాసుని దగ్గర లెక్క చూసుకునేటప్పుడు ఏ రీతిగా ఉంటుందో చెప్పబడింది. రాజు మరి ఆ దాసుని దగ్గర లెక్క చూసినప్పుడు అతను చాలా అక్రమాలు చేసో లేకపోతే అన్యాయాలు చేసో రాజుకి కట్టవలసినది కట్టలేదు, ఇవ్వవలసిన ధనానికి అప్పుగా అయిపోయింది. కాబట్టి వాటన్నింటి తీర్చగలిగిన స్థితిలో అతను ఉన్నాడా? లేడు. కాబట్టి ఏం చేయాలి? అతను, అతని పిల్లలను, భార్యను అందరు నమ్ముకొని ఆ డబ్బులతో అప్పు తీర్చాలి. అది రాజు నిర్ణయం. మరి మనుషులు చేసిన పాపానికి కూడా ప్రాయశ్చిత్తం ఏంటి? ఏదైతే పాపాలు చేశారో పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే లేకపోతే నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే ఆ పాపాలకి ప్రాయశ్చిత్తం చేస్తేనే నువ్వు వెళ్ళగలుగుతావు. అంటే ఈ లోకంలో పాపాలని చేసేసి అన్ని రకాలుగా అనుభవించేసి మరి ఎవరిని ఎంతమందినో మోసం చేసో లేదా ఎన్నో రకాలుగా నువ్వు ఆర్జించుకుని ఎన్నో రకాలుగా సుఖభోగాలను ఎంచుకొని చేసిన అనేకమైన పాపక్రియలను ఆ రీతి ఉంచుకుని పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతావా? వెళ్ళలేవు.
మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు చేసిన తప్పుల్ని మరి సరి చేసుకొని లేకపోతే వాటన్నిటి నుంచి ప్రాయశ్చిత్తం చెల్లించాలి. ప్రాయశ్చిత్తం చెల్లిస్తేనే కానీ నీకు పరిహారం అవుతుంది. అప్పుడు నీకు పరలోక రాజ్యం లేకపోతే దాని నుంచి విముక్తి లభించాలి. ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే నువ్వు చేసిన పాపాలు ఎన్ని ఉన్నాయి? అనుదినం చూస్తే అనేకమైనవి. కాబట్టి అవన్నీ లెక్కగడితే ఏమైంది? నీ యావత్తును అమ్మేసుకుని, అంటే నీ జీవితాన్ని, బిడ్డల జీవితం, అందరి జీవితాన్ని కూడా కలిపి ప్రాయశ్చిత్తానికి నువ్వు చేసినా అప్పు తీర్చదు. సరే, అదంతా చేసామని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, లేకపోతే పరలోక రాజ్యం తీర్పిచ్చింది. అంటే నీ యొక్క పాపాల నుంచి నీవు పరిహరించబడాలంటే నీ జీవితం, నీ బిడ్డల జీవితం అంతా కూడా దారబోసినా మరి చెల్లించలేదు. కాబట్టి అది చెల్లించమన్నాడు. చెల్లించవలసి వచ్చింది. మరి ఇతను చెల్లించగలడా? చెల్లిస్తే ఇంకే ఇతని జీవితం ఏముంటుంది? కాబట్టి దేవుడు కనికరించి నీ యొక్క తప్పులన్నింటినీ నేను క్షమిస్తాను, నీ ప్రాయశ్చిత్తంగా అన్నీ నేను చూసుకుంటాను, కాబట్టి నిన్ను విడుదల చేస్తున్నానని విడుదల చేశాడు. ఆ రీతిగా మరి ఆ రాజు క్షమించి వదిలేసిన ఈ దాసుడు ఏం చేశాడు? వెళ్ళి ఎప్పుడైతే విడుదల పొందాడో ఈ దాసుడికి అప్పు ఇచ్చిన వాళ్ళని పట్టుకొని వాళ్ళని డబ్బులు ఇమ్మన్నాడు. మరి ఆ రాజు ఇతను క్షమించినా ఇతరులను క్షమించలేడు. ఎందుకని? వాళ్ళు అప్పు ఇవ్వాల్సింది ఇవ్వాలి. రాజు దగ్గర నేను పని చేశాను కాబట్టి ఏదో వదిలేశాడు. అయితే నాకు ఇవ్వాల్సిన నేను ఎందుకు వదులుతాను? కాబట్టి వాళ్ళ పట్టుకొని వాళ్ళతో జైల్లో పెట్టాడు, లేకపోతే ఇంకో రీతికి హింసించి డబ్బులు అడుగుతుంటే వాళ్ళు చాలా వేదనతోనూ బాధతోనూ మమ్మల్ని నీతిగా చేస్తున్నాడని మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళిపోయి మొరబెట్టుకున్నారు. ఏమని? అతనికి ఇవ్వాల్సిన వాటి గురించి మమ్మల్ని అనేక రీతిలుగా శోధిస్తున్నాడు, వేధిస్తున్నాడని రాజుకి ఎప్పుడైతే వాళ్ళు వినవించుకున్నాడు, రాజు పిలిచి ఆ దాసుని అడిగాడు, ఏం చేస్తున్నావు నువ్వు? నాకు ఇవ్వాల్సిన వాళ్ళ గురించి మరి నాకు అవసరం కదా, మరి నువ్వు చేసిన దానికి నేను ఏ రీతిగా క్షమించాను. నీ యొక్క జీవితాన్ని, బిడ్డల జీవితాన్ని, వాటన్నిటిని క్షమించి నిన్ను వదిలేస్తే, నీకు వచ్చిన వాళ్ళని నేను వదిలేయలేకపోతే నీవు ఏ రీతిగా ఈ యొక్క క్షమకు అర్హుడవు? వారిలాగానే నిన్ను కూడా నేను అప్పు చెల్లించే వరకు ఆ రీతిగా తీర్చుకోవాల్సింది, కానీ నీకు క్షమించి వదిలేశాను. నీవు కొంత కూడా క్షమించలేని యొక్క స్వార్థముతోనూ, ద్వేషముతోనూ, ప్రగతోనూ, ప్రతీకారంతోనూ, కక్ష, కార్పణ్యాలు, సమస్తమైన శరీర కార్యాలు నీలో ఆత్మకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఆత్మకు వ్యతిరేకంగా శరీరము మరి పరస్పర యుద్ధంగా చేయటం అంటే ఇదే. నీవు పొందిన మేళ్లను బట్టి, నీకు జరిగిన దేవుని యొక్క కృపలను బట్టి, మంచి క్రియలను బట్టి మరి దేవుడు నిన్ను దీవించాడు అనుకుంటున్నావు. కానీ నువ్వు చేసిన అనేకమైన క్రియలలో, దేవుని విరుద్ధంగా జరిగిన వాటిలో దేవుడు వాటన్నిటినీ కూడా ప్రాయశ్చిత్తం నిన్ను అడగకుండా నిన్ను కనికరించి అనుదినము నీకు అనేక విషయాల్లో దేవుని కృపను నీకు ఇస్తున్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? ఈ కృపలను పొందిన నీవు, ఈ రీతిగా దీవించబడుతున్న నీవు, ఈ రీతిగా నీ యొక్క క్రియలను దేవుని కృపతో ముందుకు వెళుతున్న నీవు, నీ జీవితం మనం చూస్తే మొదటి అనేక రీతులుగా దేవుడు నిన్ను కాపాడుతూ, అనేక రీతులుగా నీ యొక్క క్రియలు దేవుడు చేస్తూ, అనేక రీతిగా తన ప్రణాళికతో నీకు సహాయం చేస్తూ నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు. నువ్వు ఈ స్థితిలో వినగలుగుతున్నావు. నువ్వెంతో పాపాత్ముడు, లేకపోతే ఎంతో దుర్మార్గుడు, అటువంటి వాడికి నీకు వాక్యం కూడా అందనంత మరి పరిస్థితులు నీకుంటే కూడా దేవుని వాక్యం నీకు వినిపించి నువ్వు మార్పు చెందుతావేనని, ఆ మార్పు ద్వారా నీలో దేవుని స్వరూపం ఎంతుక్కొని నిన్ను తన యొక్క నిత్యరాజ్యానికి తీసుకోవాలని దేవుడు యోచిస్తే, నీకు జరిగిన మేళ్లను మరిచి, లేకపోతే నీకు జరిగిన కార్యాలన్నీ కూడా అది నీకు చాలా స్వాస్థ్యముగా ఎంచి నీవు ఇతరుల పట్ల ద్వేషముతోనూ, పగతోనూ ఈ శరీర కార్యాలు చేస్తూ దేవుని నీతిని నువ్వు కోల్పోతున్నావు. అటువంటి అప్పుడు నీకు ఇచ్చిన ప్రాయశ్చిత్తము మరి చెల్లదు. కాబట్టి నీవు మూల్యం చెల్లించుకోవాలంటే నీ పాపానికి నీ జీవితమే, నీ పిల్లల జీవితం, నీ కుటుంబ జీవితమే సరిపోదు. ఈ రీతిగా దేవుడు యోచించి న్యాయబద్ధంగా నీ పట్ల తీర్పు తీరిస్తే నీ యొక్క స్థితి ఏంటి? నీ యొక్క పరిస్థితి ఏంటి? రేపటి కాలంలో ఎదురు చూడగలవా? దేవుడు ఏం చేయలేడు, దేవుడు కనబడ్డు అనుకున్నామేమో. నీ పట్ల అనేకమైన క్రియలు చేసినప్పుడు దేవుని యొక్క మరి కృపలు నీకు తెలియకుండానే నీకు మార్గాలు దేవుడు అనేక రీతిలుగా ఏర్పాటు చేశాడు. నీ జీవితం ఎట్లో పోతుంది, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. మోసకరమైన పరిస్థితిలో నువ్వు చేస్తున్న క్రియల నుంచి నేను కాపాడిన దేవుడు, నిన్ను మోసం చేసే వారి నుంచి కాపాడిన దేవుడు, నీకు అనేకమైన అక్రమంగా జరుగుతున్న క్రియల నుంచి నేను రక్షించిన దేవుడు, నీ పట్ల అనేక మంది విరోధుల నుంచి నిన్ను కాపాడిన దేవుడు. లేకపోతే నువ్వు పాపంలో పాపాత్మ క్రియలు చేస్తున్నా కూడా నిన్ను క్షమించి ఇంకా అనేక విషయాల్లో నీవు నీ పరిస్థితుల్ని సరి చేసుకునే స్థితిలో ఉంచాడంటే అది నీ యొక్క గొప్పతనం బట్టి కాదు, దేవుని యొక్క గొప్ప కృపను బట్టి. ఎందుకని?
పరలోక రాజ్యం తీర్పు ఏ రీతిగా ఉంటుంది? నీవు ప్రాయశ్చిత్తం చేస్తేనే నీకు మేలు జరుగుతేనే కాదు. నీ పట్ల దేవుడు తన కృపను చాలా ఉదారంగా ఇస్తున్నాడు. అంటే నువ్వేదో మంచి చేస్తావనో, దేవునికి ఇంకో రకమైన క్రియలు చేస్తావనో, లేకపోతే నువ్వు మంచిగా జీవిస్తావని కాదు. నీ జీవితాన్ని నువ్వు సక్రమంగా వెళ్ళటానికి ఉన్న అవరోధాలను అధిగమించి నీకు సాయం చేస్తున్న దేవుడు వాటన్నిటిని మరిచి నువ్వు చేయవలసి వచ్చినప్పుడు చాలా విషయాలు యోచిస్తావు. ఏమని? వీళ్ళు మంచివాళ్ళ, లేకపోతే వీళ్ళు నాకు దుర్మార్గులు, లేకపోతే వీళ్ళపైన నాకు పగ ఉంది, నన్ను అనేక రీతిలుగా శోధిస్తున్నారు, వీళ్ళ వల్ల నాకు హాని ఉంది, లేకపోతే నష్టం చేశారు. అనేక రీతులుగా ఎదుటివారి పట్ల, లేతే నీ పొరుగువాని పట్ల నీకున్న క్రోధము, కక్ష, కార్పణ్యము, మరి ఇవన్నీ కూడా శరీర క్రియలు నిన్ను అనేకమైన పాప క్రియలలోకి తీసుకువెళుతుంది. దేవుడు నిన్ను ఉచితముగా నీకు దీవించి ఇచ్చిన అనేక వరాలను, అనేక కృపలను మరచి నీవు చేయవలసి వచ్చినప్పుడు ప్రతిదానికి కూడా నువ్వు ఒక కారణాన్ని ఎంచుకొని మనుషులను ద్వేషిస్తూ మనుషులపైన ద్వేషము పెంచుకోవద్దని దేవుడు చెప్తున్నాడు. ఎందుకని? నువ్వులే నీ పొరుగువాన్ని ప్రేమిస్తాం అనేదే ధర్మశాస్త్రం అంతా చెప్పేది. కాబట్టి దేవుడు నూతన క్రియ చేయాలంటే నీలో ఎటువంటి మార్పు కావాలి? నువ్వు ఏ రీతిగా దేవుని యొక్క కృపలు పొందుతున్నావో, ఏ రీతిగా దేవుని సహాయం నీకు ఇస్తున్నాడో, నీవు కూడా అటువంటి సహాయం చేసే రీతిగా ఇతరుల పట్ల నీ యొక్క క్రియలు ఉండే రీతిగా ఉంటేనే నీతి వెల్లడిపరుస్తున్నాడనే వాక్యం చెప్పబడిందంటే, దేవుని నీతి వెల్లడిపరచడం అంటే నువ్వు దేవుని స్వరూపంలో దేవుడు ఏ రీతిగా యోచించో, ఆశించో, లేకపోతే ప్రాయశ్చిత్తము కోరో చేయట్లే. అయితే మన పట్ల ద్వేషముతో, మన పట్ల పగ, ప్రతీకారం, మనల్ని వారి పట్ల ఏ రీతిగా ఉండాలి? వారిని కూడా క్షమించాలా? వారిని కూడా మరి ఆదరించాలా? వారి పట్ల ప్రతీకారం వద్దా? మరి ఇది ఒక రకంగా వాళ్ళని మనం ప్రోత్సహించినట్లే ఉంటుందేమో, లేకపోతే ఒక రకంగా మనము మరి అల్పులముగా వాళ్ళ ముందు ఉంటామేమో. ఈ రీతిగా శరీరము యోచిస్తూ ఉంటుంది. మనము ఆ రీతిగా లొంగిపోకూడదు, ఆ రీతిగా మనం ఒక క్రియలు ఉండకూడదు. మనం ఎన్ని రీతిలుగా శోధించబడ్డాము, మనం ఎన్ని రీతిలుగా అవమానాలు పడ్డాము, మనం ఎన్ని రీతిలుగా మోసగించబడ్డాము, మనం ఎన్ని రీతిలుగా అన్యాయం చేయబడ్డామో, ఇవన్నీ తెలిసి మనము ఇతరుల పట్ల అంతకన్నా దుర్మార్గంగా ఉండాలి, అంతకన్నా గట్టిగా ఉండాలంటారు. అదే దుర్మార్గం అంటే. అదేంటి? అవును, నువ్వు ఇతరులు చేసిన మోసాన్నో, ఇతరులు చేసిన పగనో ప్రతీకారం చేస్తే నీవు వారికన్నా బహుభయంకరమైన పాపాత్ముడు అవుతావు. ఎందుకని? వారు నీ పట్ల ద్వేషం చేసినా తెలిసి కూడా నువ్వు దీని వాక్యం చేస్తున్నప్పుడు ఇంకా శోధనలో పడిపోయి వారికి మించిన పాపాత్ముడు అవుతావు. కాబట్టి నీవు పాపిగా కమ్మని దేవుడి వాక్యం చెప్పట్లే. నువ్వు ఆ క్రియలు చేయటం వల్ల నువ్వు నీతి కార్యాలు జరిగిస్తున్నావు, ధర్మకార్యాలు జరిగిస్తున్నావు, న్యాయబద్ధంగా జరిగిస్తున్నావు అనుకున్నా కానీ నువ్వు పాపంలో పడిపోతున్నావు. దేవుడు ఎప్పుడు కూడా నీ పట్ల తన కృపను చూపించేది నువ్వు పాపంలో పడకుండా. ఎందుకని? నీ యొక్క పాపమైన జీవితము దేవుని సన్నిధికి రాదు. నీ పాపమైన జీవితానికి ప్రాయశ్చిత్తం నువ్వు చేసుకోలేవు. మరి ఆ దాసుడు తనకి ఇవ్వాల్సిన మొత్తాన్ని కూడా చెల్లించడానికి తన జీవితాన్ని, తన బిడ్డల జీవితాన్ని కూడా పణంగా పెట్టవలసి వచ్చింది. మరి ఆ రీతిగా రాజు తీసుకుని ఉంటే రాజుకి ఏమీ లేదు. కానీ రాజు తీసుకున్నాడా? తీసుకోకుండా క్షమించాడు. ఎందుకని? ఏ రీతిగా తన క్షమ ఇస్తున్నాడో ఆ రీతిగా జీవించాలని చెప్పడానికి అతనికి వదిలేస్తే అతను ఏం చేశాడు? ఇతరుల పట్ల ఆ ప్రేమను చూపించలేకపోయాడు, ఇతరుల పట్ల ఆ యొక్క క్షమను చూపించలేకపోయాడు. మరి ఇతరుల పట్ల క్షమను చూపించలేనప్పుడు పరలోకపు తండ్రి నీకెందుకు తన కృపను చూపించాలి? ఈరోజు అడుగుతున్నాడు. నీవు అడిగినా అడగకపోయినా అనుదినము ఉదయం లేచిన దగ్గర నుంచి నీ యొక్క సాయంత్రం రాత్రి వరకు అనేక సంఘటనల్లో నిన్ను కాపాడుతూ, నిన్ను రక్షిస్తూ, శత్రువుల నుంచి కాపుదలను దయచేస్తూ, నీ కుటుంబ కలహాల నుంచి నిన్ను మరి దగ్గర చేస్తూ అనేక విషయాల్లో నీ దేవుడు దీవించిన నువ్వు దేవుని అడిగావా? దేవుని కోరుతున్నావా? నువ్వు ఈ స్థితిలో ఉన్నప్పుడు అనేక సంఘటనలు దేవుని కృప నీవు అడిగినా అడగకపోయినా అనేక రీతిలుగా కాపాడుతున్నాడు. ఏమి దేవుడు ఆశించేస్తున్నాడు? నీవు కూడా దేవుని స్వరూపములు అంటే ఆ యొక్క ప్రేమను ఇతరులను చూపించినప్పుడు లోకంలో పగ ప్రతీకారం అనేది ఉండదు. పగ ప్రతీకారమే పాపానికి కారణం. ద్వేషం, మత్సరం, మరి వ్యభిచారం, ఇవన్నీ కూడా ఇతరులని మోసం చేసి పాపంలో పెట్టే క్రియలు. కాబట్టి ఆ క్రియలన్నీ శరీర కార్యాలు మానుకున్నప్పుడు మాత్రమే నీతిమత్వంతో ఉన్నట్లు లెక్క. ఆ నీతిమత్వంతో ఉన్న వాళ్ళకి దేవుని నీతి వెల్లడి చేస్తుంది నూతన క్రియకు
నిన్ను సిద్ధపాటు చేస్తుంది. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో నూతన క్రియ మన పట్ల జరగాలంటే మనం దేవుని ప్రేమను ఏ రీతిగా పొందుతున్నాం అనుదినం ఇప్పుడు వరకు కూడా అనేక రీతులుగా మనం చేస్తున్న అనేక క్రియలను దేవుడు క్షమిస్తున్నాడు. అయితే నువ్వు ఇతరుల పట్ల ఆ క్షమను చూపించగలిగితే దేవుని స్వరూపంలో నువ్వు మారినట్లు లెక్క, ఆ దేవుని నీతిని నువ్వు వెతికినట్లు లెక్క. ఆ రీతిగా మార్చుకున్నప్పుడు నీకు నూతన క్రియకి దేవుడు నిన్ను సిద్ధం చేస్తున్నాడు. కాబట్టి నీకు జరగవలసిన క్రియలన్నింటినీ కూడా దేవుడు తన ప్రణాళికతో సిద్ధంగా ఉంచాడు. అయితే నీవు దేవుని కృపలు పొంది ప్రాయశ్చిత్తము కూడా నువ్వు చేయకుండా ఆయనే ప్రాయశ్చిత్తమై ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి ఆ ప్రాయశ్చిత్తం యొక్క విలువ నువ్వు ఇతరుల పట్ల దేవుని ప్రేమను చూపించగలిగినప్పుడే పరిపూర్ణమవుతుంది. లేదా నీ ప్రాయశ్చిత్తం నువ్వు చేసుకునే జీవితం ఎందుకు కొరగానిది కావుతుంది. కాబట్టి ఆ రీతిగా కాకూడదని తన ప్రేమను చూపించి తన క్షమను చూపించి నిన్ను ఆదరించిన దేవుడు నిన్ను ఏ రీతిగా జీవించమన్నాడు, ఏ రీతిగా ముందుకు వెళ్ళమన్నాడు, ఏ రీతిగా నీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నాడంటే దేవుని నీతిలో నువ్వు ఉన్నప్పుడు నీ కార్యాలన్నీ చేసి ఏ సమస్యలు వస్తున్నాయో, ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయో, ఎవరి నుంచి ఆటంకాలు వస్తున్నాయో కూడా వాటన్నిటినీ కూడా తన ప్రణాళిక చొప్పున అనేక రీతిలో దేవుడు నిన్ను కాపాడాలనుకున్నాడు. కాబట్టి పరలోక రాజ్యం యొక్క తీర్పు ఆ దాసుడి పట్ల ఇచ్చిన దాన్ని మరి అది ఎప్పుడైతే మర్చిపోయి తన కింద వారి తనకు అచ్చిచ్చిన వారిని కూడా ఇవ్వమని కష్టపెట్టాడో రాజు ఏం తీర్పు చెప్పాలి? కాబట్టి నువ్వు క్షమకు పనికిరావు, కాబట్టి నీకు ప్రాయశ్చిత్తం తప్పదు అని చెప్పాలి. కానీ పరలోకపు తండ్రి ఆ రీతిగా కాకుండా ఇంకా మన ప్రాయశ్చిత్తానికి ఆయనే ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి ఆ ప్రాయశ్చిత్తానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయాల్సిన కార్యము ఆయన నీతిని వెతికి ఆయన ప్రేమను పంచి ధర్మశాస్త్రం అంతా చెప్తుంది ఏమని, నీలో లేని పొరుగు అని ప్రేమించమని. అంటే ఇతరుల పట్ల ద్వేషము, పగ, ప్రతీకారము, కక్ష కార్పణ్యాలు లేకుండా, లేకపోతే వ్యభిచారం, జాగ్రత్త, ఇతరులని ప్రలోభానికి గురి చేయకుండా నీ దేవుడైన యెహోవాను నమ్మి విశ్వసించి ఎప్పుడైతే ఆయన నీతిమత్వాన్ని చూపించావో ఇది ధర్మబద్ధం, ఇది న్యాయబద్ధం అనే యోచన మాని దేవుని నీతి ఏ రీతిగా ఉందో నీకు స్పష్టంగా వాక్యం చెప్పబడింది. నీవు ఈ లోకంలో తీర్పు తీర్చేవాడివో లేకపోతే నిర్ణయించేవాడివో కాదు. లేకపోతే ఇతరులు చేసిన దాన్ని ఏ రీతిగా పరిష్కరించే సమయము, పరిస్థితులు నీకు ఇవ్వలా దేవుడు. తన ప్రణాళిక చెప్పిన ప్రతి వాని విషయంలో వారు చేస్తున్న క్రియలకి దానికి ప్రాయశ్చిత్తము, లేకపోతే దానికి ప్రణాళిక చొప్పున వారిని దేవుడు నడిపిస్తాడు, లేకపోతే వారి నుంచి దేవుడు తీసుకుంటాడు. కానీ నీ ప్రణాళిక చొప్పున కాదు, అది నిర్ణయించవలసింది, నడిపించవలసింది దేవుడు. కాబట్టి దేవునిపైన అది వదిలి నీవు చేయవలసిన క్రియలు నీతిమత్వంతో కూడి ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి. కానీ అదే సమయంలో నీతిమత్వంగా ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్ప క్రియలు, నూతన క్రియలు నీ జీవితంలో ఎన్నిటినో నువ్వు ఎదుర్కొని చూసి ఓడిపోయాననుకున్నావు, మర్చిపోయాను అనుకున్నావు. కానీ వాటన్నిటిని సిద్ధం చేసి దేవుడి సంవత్సరం నీకు నడిపిటకున్నాడు. కాబట్టి దేవుని నీతిమత్వంతో మనం ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. సర్వశక్తి మిక్కిలి కనకరం గల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీ అత్యధికమైన కృపతో కాపాడు సజీవులకు ఉంచిన దేవ, నూతన సంవత్సరంలో మాకు నూతన క్రియ చేస్తానని వాగ్దానం చేసిన దేవ, మరి ఆ వాగ్దానం నెరవేర్చుటకు నీ నీతిమత్వంలో మేము ఎదిగి ఆ రీతిగా జీవించినప్పుడు మా యొక్క క్రియలన్నీ నువ్వు నడిపిస్తావు. మేము నీ నీతిలో నడిచి నీ నిత్యరాజ్యానికి వారసులు అవుతాం తండ్రి. ఆ రీతిగా మమ్మల్ని నడిపించడానికి మమ్మల్ని సిద్ధపాటు చేయము. మా ఈ లోకంలో ఒక న్యాయబద్ధమైన విషయాలు, ధర్మబద్ధమైన విషయాలు యోచించి నీ నీతిని వీడినప్పుడు అవన్నీ కూడా మాకు వ్యర్థమే తండ్రి. ఈ మాకు ధర్మ సంబంధమైన విషయాల్లో నువ్వు నీ వాక్యంలో బోధించిన రీతిగా నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించమని ఇవన్నీ కూడా ఆచరించినప్పుడు మాలో ఉన్న శరీర కార్యాలన్నింటినీ కూడా మరి దూరం చేసుకొని తండ్రి, మరి ఆత్మ సంబంధమైన క్రియలు చేయగలిగిన మనుషులుగా మేము జీవించి నీ సన్నిధికి వచ్చే వారసులుగా ఉంటామని క్రీస్తు వారి పేట పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్.